పౌరులకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ అధికారి మాత్రం తమ డిపార్ట్మెంట్ పరువు తీశాడు. తమ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ పై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పుడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ అదే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి మహిళా హెడ్ కానిస్టేబుల్ పై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ ఓ పని నిమిత్తం ఆ మహిళా కానిస్టేబుల్ను తమ ఇంటికి రప్పించుకున్నాడు. తనను లొంగ తీసుకొని బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెప్తే తనను చంపిస్తానంటూ ఆ ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ తన సర్వీస్ రివాల్వర్తో ఆ కానిస్టేబుల్ను బెదిరించడంతో ఆ మహిళ మాత్రం జిల్లా ఎస్పీకి జరిగిన ఘటన గురించి ఫిర్యాదు చేసింది. దీంతో కాటారం డిఎస్పీ మరియు స్థానిక సిఐ కాళేశ్వరం పోలీస్ స్టేషన్కు చేరుకొని ఈ జరిగిన ఘటనపై విచారణ జరిపారు. అయితే ఈ విచారణలో ఈ నిజాలు వెలుగులోకి రావడంతో ఈ వాస్తవాలయాన్ని తేలడంతో ఆ ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ను జిల్లా ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఈ విచారణలో ఈ అత్యాచార ఘటనే కాకుండా మరికొన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ స్థానికంగా ఉండే చికెన్ సెంటర్లను బెదిరించి చికెన్ తీసుకెళ్లడం, అదేవిధంగా ఆటో డ్రైవర్లను, చిరు వ్యాపారస్తులను కూడా బెదిరించి మామూలుకు పాల్పడతాడంటూ ఇలా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పటికే ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ ఎస్ఐ భవానీ సేన్ గౌడ్ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో ఇటు ఐజీ రంగనాథ్ అతన్ని ఆర్టికల్ 311 ప్రకారం సర్వీస్ రిమూవల్ చేస్తూ కూడా ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఎస్ఐని భూపాలపల్లి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టడంతో జిల్లా కోర్టు మాత్రం ఇతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో ఇతన్ని పరకాల సబ్ జైలుకు తరలించారు. అయితే భవానీ సేన్ గౌడ్ పై ఇదొక్కటే కాదు, గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నాయి. గతంలో 2022లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బానా ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఈ భవానీ సేన్ గౌడ్ అదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓ యువతిని లైంగికంగా వేధించడంతో అప్పుడు సస్పెండ్ అయిన పరిస్థితి. అయితే తాజాగా హెడ్ కానిస్టేబుల్ పై జరిగిన ఈ ఘటన మాత్రం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపడంతో అతను కటకటాల పాలయ్యాడని చెప్పవచ్చు. అయితే ఆ హెడ్ కానిస్టేబుల్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపిన అనంతరం అతన్ని సస్పెండ్ చేశారు. అయితే సస్పెండే కాదు, తనను పూర్తిగా విధుల నుంచి తొలగించాలంటూ ఘటనను సీరియస్గా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మాత్రం ఇప్పటికే తనను విధుల నుంచి తొలగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా తనను భూపాలపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో మాత్రం అతన్ని పరకాల సబ్ జైలుకు తరలించారు. అయితే ఇటీవల వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా కొందరి అధికారుల రాసలీలలు వెలుగులోకి వచ్చాయి. ఏడాదిన్నర క్రితం గీస్కొండ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి ఓ అధికారి దామరా పోలీస్ స్టేషన్లో మహిళా ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి ఈ ఇరువురి మధ్య ఉన్నటువంటి అనైతిక వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆ ఇద్దరు అధికారులు కూడా ఒకే రోజు సస్పెండ్ అయ్యారు. అదేవిధంగా భూపాలపల్లిలో ఆర్ఐగా పనిచేస్తున్నటువంటి ఓ అధికారి ఓ మహిళా ఎస్ఐపై లైంగికంగా వేధించడంతో అతనిపై కూడా కేసు నమోదైంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ శాఖలో ఇలా అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటు పోలీస్ శాఖలో ఇలాంటి ఘటనలు వెల్లువెత్తడంతో ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.